ప్రతి క్యాన్సర్ కథ భయాన్నే కలిగించదు. కొన్ని కథలు స్ఫూర్తినిస్తాయి. అవును, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు మిస్టర్ అర్జున్ సింగ్. ఆయన మనందరికీ తెలుసు. అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో మార్కెటింగ్ హెడ్ గా ఉన్న ఆయనకి ఒకరోజు అకస్మాత్తుగా దగ్గులో రక్తం వచ్చింది. ఒక్కసారిగా క్యాన్సర్ అనే మాట గొంతు, కడుపు మరియు రెక్టల్ క్యాన్సర్లు డయాగ్నోజ్ అయినాయి. ఆయనకు 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని డాక్టర్లు స్పష్టం చేశారు. తన కూతురికి 2 ఏళ్ల వయసుండగానే భార్యతో విడాకులు. క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఉద్యోగం పోయింది. జీవితమే నిశ్శబ్దంగా మారింది. ఒక దశలో ఆత్మహత్య కూడా ప్రయత్నించారు. కానీ అదే సమయంలో మార్పు మొదలైంది. అర్జున్ భావోద్వేగంగా విరిగిపడ్డ సమయంలో ఆయన 3 ఏళ్ల కూతురు ఒక ప్రశ్న వేసింది. నాన్న, చచ్చిపోవడం అంటే ఏంటి? నా పెళ్లిలో డాన్స్ చేయడానికి నువ్వు ఉండవా అని. ఈ ప్రశ్న అర్జున్ లోపల ఉండే జీవన బలాన్ని మేల్కొలిపింది. ఆయన అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ తో పోరాడతాను నా బిడ్డ కోసం అని. అర్జున్ చికిత్సలు ప్రారంభించారు. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అన్ని తీసుకున్నారు. 20కి పైగా సర్జరీలు అయ్యాయి. కానీ ఆయన మార్పు చికిత్సలతో కాదు, మనోవైకల్యం, జీవన శైలి, ధైర్యం వల్ల జరిగింది. ఆయన జీవితం 3 సూత్రాలపై మారింది. నెంబర్ 1, అప్రిషియేట్, తన కోసం ఉన్న వారిని గుర్తుపెట్టుకోవటం. నెంబర్ 2, ప్రిపేర్, చికిత్సకు పోరాటానికి సిద్ధంగా ఉండటం. నెంబర్ 3, సెలబ్రేట్, చిన్న చిన్న విజయాల్లో ఆనందం పొందటం. ఇప్పుడు ఆయన తన కంపెనీ జెన్ మ్యాంగోకి సీఈఓగా ఉన్నారు. డొమినోస్, పిజ్జా హట్ లాంటి బ్రాండ్లకు కన్సల్టెంట్ గా పనిచేశారు. తన అనుభవాల్ని ప్రపంచానికి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాసిన బుక్స్ రైజింగ్ ఎ ఫాదర్, అన్క్విట్ ఫర్ ఎవర్ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసంగాలు చేస్తూ వేల మందికి మోటివేషన్ ఇస్తున్నారు. 2024లో ఐ వాంట్ టు టాక్ అనే బాలీవుడ్ సినిమా ఆయన కథ ఆధారంగా తెరకెక్కింది. ఇది కేవలం క్యాన్సర్ కథ కాదు, ఇది బతకడమే ఒక విజయం అనే విషయం మనకి గుర్తు చేసే జీవితం. ఆయన కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చిన్న బలమైన ఉద్దేశం కూడా జీవితాన్ని నిలబెట్టగలదు. రోజువారీ సంతోషాలు జీవితాన్ని గెలిపిస్తాయి. అవకాశాన్ని ఆశగా మార్చండి. మీ కథ మరొకరికి ప్రేరణ అవుతుంది.